మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు దివ్యమైన నామములో మీ అందరికీ వందనాలు శుభాలు తెలియపరుస్తున్నా. ప్రియ దేవుళ్ళారా, మీరందరూ కూడా సంతోషంగా ఉన్నారని తలుస్తూ ప్రభుకి మహిమా గంత ప్రభావాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈరోజు నేటి యొక్క దేవుని యొక్క లేఖన భాగాన్ని చదువుకుందాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుంచి దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాం. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 4వ వచనం. ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును, మరణము ఇక ఉండదు, దుఃఖమైనను ఏడుపైనను వేదనైనను ఇక ఉండదు. ఈ రోజున మనం ధ్యానం చేసినటువంటి అంశము నీ కన్నీటిని తుడిచివేయి దేవుడు. మానవుడికి కన్నీరు ఎందుకు వస్తుంది? విధమైనటువంటి సమస్యలు, చెప్పుకోలేనటువంటి బాధలు, కష్టాలు, ఇబ్బందులు, ఇవన్నీ మానవ యొక్క జీవితంలో హృదయంలో అణిచివేస్తూ ఉన్నప్పుడు మానవుడికి ఎంతో వేదన. కొన్ని విషయాలు, చెప్పుకోలేనటువంటి ఇబ్బందులు తమలో తామే నలిగిపోతూ ఏడుస్తూ ఉన్నటువంటి పర్యాయాలు అనేకాలు. అయితే దేని యొక్క వాక్యం సెలవుస్తూ ఉంది, నీ కన్నీటిని తుడిచివేసేది నేనే అని. యేసయ్య మాత్రమే నీ కన్నీటిని తుడిచివేస్తాడు. మానవుడికి ఎప్పటి నుంచి కన్నీళ్ళు వస్తూ ఉన్నాయి అని మనం ఆలోచన చేస్తే, మానవ జాతి ఎప్పుడైతే పాపములో పడిపోయిందో అప్పటి నుండి మానవుడికి కన్నీళ్లు ప్రారంభమైనాయి. మనిషి చేసినటువంటి దైవ వ్యతిరేకమైనటువంటి పనుల ద్వారానే ప్రపంచంలో పుట్టినటువంటి ప్రతి మానవుడికి ఈ ఏడుపు అనేది ప్రారంభమైంది. అంటే మానవుడు చేసినటువంటి పాపపు క్రియలను బట్టి మానవుడు ఈ ఏడుపును కలిగి ఉండాల్సి వస్తుంది, ఈ వేదన కలిగి ఉండాల్సి వస్తుంది, ఈ బాధ కలిగి ఉండాల్సి వస్తుంది. అయితే బైబిల్ గ్రంథం సెలవిస్తూ ఉంది, యేసయ్య నీ కన్నీటిని తుడిచి వేసేసాడంటే ఇక నీకు బాధ ఉండదు, ఇక నీకు వేదన ఉండదు, మరణం అనేది ఉండదు. వీటన్నిటిని తీసివేయగలగ అధికారము జీవం కలిగినటువంటి యేసుకు మాత్రమే ఉంది. యేసు ప్రభు వారు కూడా చాలా సందర్భాల్లో కష్టాల్లో ఉన్నటువంటి వారిని చూసి ఆయన కన్నీరు కార్చారు. నశించిపోతున్న ఆత్మల పట్ల ఆయన కన్నీరు కార్చాడు. దేవునికి వ్యతిరేకమైనటువంటి క్రియలు చేసిన వారి ఎడల ఆయన కన్నీరు కార్చాడు. బైబిల్ గ్రంథాలు ఇంకా మనం చూస్తే, మార్తా మరియలు తమ సహోదరుడైన లాజరు చనిపోయాడని వార్త వారు విన్నప్పుడు వారందరూ కూడా దుఃఖించారు. యేసు ప్రభువు కూడా సాటైన మనిషిగా కన్నీరు కార్చాడు. కనుక ఈ రోజున మానవుడు సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం వరకు అనేకమైనటువంటి సమస్యల్లో చిక్కుకొని ఉన్నప్పుడు తనకు మిగిలేది ఒకటే, వేదన. ఈ బాధలన్నీ కూడా గుర్తొచ్చినప్పుడు, ఈ సమస్యలన్నీ కూడా గుర్తొచ్చినప్పుడు ఎంతెంతో నలిగిపోతూ ఉన్నాడు. కానీ బైబిల్ గ్రంథం సెలవిస్తూ ఉంది, నీ కన్నీటిని తుడిచివేసే దేవుడు యేసయ్య మాత్రమే. గాడ్ ఈజ్ ద గ్రేట్ టీరర్ వైపర్. దేవుడు ఒక్కడే గొప్ప కన్నీటి బాష్ప బిందువులను తుడిచివేసేటువంటి దేవుడు. ఈరోజున మనుషులు బాధపడగాకు, దుఃఖపడగాకు, నీకు నేనున్నాను, నీకు నేను సహాయం చేస్తాను అని చెప్పేవారు ఉన్నారు. కానీ అవన్నీ ఉట్టి మాటలే. సరైన సమయంలో, సరైన సందర్భంలో నాకు వాళ్ళు ఉన్నారులే అని నువ్వు అనుకున్నప్పుడు వాళ్ళు నీ దగ్గరకు రానే రారు. నీ కన్నీటిని తొడవటం కాదు కదా, నీ సమస్యను మరింత పెద్ద చేసి నిన్ను నవ్వులు పాలు చేస్తారు. అయితే దేవుడు అలా కాదండి. నీ కన్నీటిని తుడిచివేసేది నేనే. అంటే దీని అర్థం ఏంటి? దేవుడు కన్నీటిని తోడటువంటి అర్థం ఏంటి? కంప్లీట్గా సొల్యూషన్ ఇచ్చేటువంటి దేవుడు, కంప్లీట్గా పరిష్కారాన్ని ఇచ్చి
మరలా ఆ సమస్య అన్నిటికీ తలెత్తుకోకుండా చూడగలిగేటువంటి దేవుడు యేసయ్య మాత్రమే. అందుకని బాధ కష్టం అనేది నీలో పెట్టుకోగాక. ఆ బాధ కష్టం అనేది ప్రభు దగ్గరకు వచ్చి కన్నీటి ప్రార్థన చేసి నీవు ఆయన సన్నిధిలో మోకరిస్తే, ఆయన దగ్గరకు వచ్చి మోకరిస్తే నీ కన్నుల నుండి కారేటువంటి ప్రతి కన్నీటిని కూడా దేవుడు తుడిచివేస్తాడు. ఎలాంటి పరిస్థితుల్లో ఆయన నిన్ను నడిపిస్తాడంటే బైబిల్ గ్రంథం సెలవిస్తూ ఉంది. దుఃఖమైనను, ఏడుపైనను, వేదనైనను ఇక ఉండదు, మరణము ఇక ఉండదు. మరణమే లేకపోతే ఏడుపు లేదు, దుఃఖము లేకపోతే ఏడుపు లేదు, వేదన లేకపోతే ఏడుపు లేదు. అంటే ఏడుపు కారణమైనటువంటి వాటిని నీ దగ్గరకు రానియకుండా దేవుడు అలా ఆపివేస్తాడు. దేవుడు గొప్పవాడు, ప్రేమమయుడు. దేవుని యొక్క మార్గాల్లో నీవు నడిచినప్పుడు నీ ఎప్పుడూ ఆనందకరంగానే ఉంటావు. దేవునికి వ్యతిరేకమైనటువంటి మార్గంలో నువ్వు నడిచినప్పుడు అనవసరమైనటువంటి ఇబ్బందుల్లోకి వెళ్ళాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కనుక ఈ మాటలు వింటున్నటువంటి ప్రియ దేవుని బిడ్డలారా, నీ కన్నీటిని దేవుడు తుడిచివేస్తాడనేటువంటి నిరీక్షణ, విశ్వాసము నీవు కలిగి ఉంటూ నీవు దేవుని దగ్గరకు వస్తూ నీకున్నటువంటి ప్రతి సమస్యను ఆయనకి చెప్పినట్లయితే దేవుడు సహాయం చేస్తాడు. పదే పదే ఉన్నటువంటి సమస్యల చేత చింతించక దేవుని దగ్గరకు వచ్చి నీకున్నటువంటి ప్రతి బాధను ఆయన సన్నిధిలో మోకరించి తెలియజేసినట్లయితే దేవుడే మంచి పరిష్కారాన్ని చూపుతాడు. నీ కన్నీటిని తుడిచివేసి ఆనందకరమైన, సత్యవంతమైన మార్గంలో, నిత్య జీవార్థమైన మార్గంలో ప్రభు నడిపించినట్లుగా అటు కృపా సహాయము దేవుడు నీకు దయచేయను గాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమ కలిగిన మా ప్రభువా, మీకు వందనాలు. ఎంతమంది అయితే నాయనా నీ బిడ్డలు విధమైనటువంటి బాధల్లో, సమస్యల్లో, ఇబ్బందుల్లో నాయన నలిగిపోతూ ఉన్నారు. నాయన సూర్యోదయం మొదలుకు నిశ్చిరాస్తమయం వరకు కన్నీటితోనే నాయన ఎంతమంది అయితే నింపబడి నలిగిపోతూ ఉన్నారు, వారి కన్నీటిని తుడిచివేయండి నాయన. ప్రతి బాష్ప బిందువును తుడిచివేసేటువంటి దేవుడవు, దుఃఖాన్ని తొలగించి సంతోషాన్ని ఇచ్చేటువంటి దేవుడవు. కనుక నాయన వేదనను తీసివేయండి, బాధను తీసివేయండి, ఇబ్బందులను, సమస్యలను తొలగించండి. నా ఎదుగుత్సవాన్ని నేను ఎంత మాత్రం త్రోసివేయని చెబుతున్న దేవుడు, ప్రతి పరిస్థితుల్లో నుండి తప్పించగలిగిన సమర్థుడువు నీవే. కనుక మీ ప్రియబిడ్డలనైనా విశ్వాసంతో నీ చెంతకు రావడానికి కృపనివ్వండి. పరిశుద్ధాత్మదేవ ప్రతి ఒక్కరిలో మీరు కార్యం చేయండి దేవా. మీ కొదన ఈ దినవంతా కూడా దినదేవులతో మేలుతో నింపమని ప్రతి ఒక్కరు కూడా నేను తెలుసుకుని రక్షణార్థమైన మార్గంలో నడిపించి మహిమ పొందుకోమని యేసుక్రీస్తు ఘనమైన నామములో ప్రార్థించి అడివేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుళ్ళు సదాకాలం మీకు తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్. వందనాలండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.